ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని ఆయనైతే హామీ ఇవ్వటం జరిగింది. ఇక ఈ 1500 రూపాయల పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకురావటం జరిగింది. అర్హతలను కూడా విడుదల చేయటం జరిగింది. ఇప్పటికే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 3400 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇంకా ఈ డబ్బులు ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 రూపాయల పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు, ఇక మహిళలు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ డబ్బులు వస్తాయి, అలాగే ఏ కులాల వాళ్లకు ఈ డబ్బులు పంపిణీ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి మొత్తానికి వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇక ప్రతి నెల 1500 రూపాయలు చూసుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయలు విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లయితే చేశారన్నమాట. ఈ నేపథ్యంలోనే మనకు మొన్నటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వడానికి దాదాపుగా మనకు 3400 కోట్ల రూపాయలను కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ నెల 18వ తారీఖున అత్యవసర క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ అత్యవసర క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి అసెంబ్లీ ఆమోదం అయితే తెలపబోతుందన్నమాట. ఇందులో భాగంగానే మహిళలందరికీ కూడా మనకు ఈ నెల 22 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. 22 నుంచి మనకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి తర్వాత నుంచి కూడా మహిళలందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ఏ పత్రాలు కావాలి అని చూసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవడానికి ఈ పత్రాలు అయితే తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఇక ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి. 59 సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా కలిగి ఉండాలి. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకు అంటే, ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని ఈ విధంగా అప్లై చేసుకొని డబ్బులు అక్రమంగా పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే మీ సేవా కేంద్రాల్లో మీరైతే ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోవచ్చు అన్నమాట. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఫోన్ నెంబరు, ఈ 7 పత్రాలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఉండాలి. ఈ 7 కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే ఈ నెల 22 వరకు కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. 22 తర్వాత మీరు అప్లై చేసుకోవటానికి
ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించబోతుంది. అప్లికేషన్ అనేది విడుదల చేసి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 7 పత్రాలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ పత్రాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు. మీరైతే సచివాలయాల్లో వీటితో అప్లై చేసుకోండి, లేదా మీ సేవా సెంటర్లో అయినా ఈ యొక్క పత్రాలు అప్లై చేసుకుని ఈ సర్టిఫికేట్ అయితే రెడీగా పెట్టుకోండి. ఇక రేషన్ కార్డు అయితే మీ దగ్గర ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది. కాబట్టి దాంతో కొన్ని లేకున్నా కూడా ఈ 7 పత్రాలు అయితే సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ నెల 23 నుంచి ప్రభుత్వం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక ప్రతి నెల మీకు జనవరి నుంచి కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మహిళలందరికీ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వేయబోతున్నారు. కాబట్టి పథకం ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎన్నో రూల్స్ తీసుకొచ్చింది. గతంలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,000 ఇచ్చేవాళ్ళు, కానీ ఎన్నో రూల్స్ ఉండేవి. గత ప్రభుత్వంలో ఇప్పుడైతే ఈ రూల్స్ అన్నీ కూడా తీసేస్తూ గతంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, లేదా 4 వీలర్ ఉన్నా, ఎక్కువ ల్యాండ్ ఉందని, లేకపోతే అంగన్వాడీ ఆశా కార్యకర్తలని అనేక కారణాల చేత రద్దు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలగించి మహిళలను మరింత ఆర్థికంగా నిలబెట్టడానికి ఆయనైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని అయితే మనకైతే అప్డేట్ తీసుకొచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మనకు జనవరి నుంచి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా 1500 రూపాయలు అనేది ఇస్తారు. ఈ నెల చివరి నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల కూడా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత అర్హతల జాబితాలు వచ్చేసి 1వ తారీఖు నుంచి కూడా ప్రతి మహిళకి కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ప్రతి మహిళ కూడా గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవటానికి సిద్ధంగా ఉండండి. ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి మీకు 18,000 అయితే అందుతుంది. ఇది ఆడబిడ్డ నిధికి సంబంధించి కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.